హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. చికెన్ దమ్ బిర్యానీ అనగానే చాలా మందికి ఇంట్లో చేయటం కష్టమనిపిస్తుంది కదండీ! కానీ ఈరోజు చాలా సింపుల్‌గా ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో ఎంతో రుచిగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దమ్ అయ్యాక వచ్చే ఆ సువాసన వేరుగా ఉంటుంది. రండి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దాం. మొదటగా మనం కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నామండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాం. ముక్కలను ఈ సైజులో కట్ చేయించుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ వండుకోవటానికి ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో ఒక చిన్న కప్పు నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత 400 గ్రాములు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అరకప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత 4, 5 పచ్చిమిర్చి పొడవుగా కోసి వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, 5 మరాఠీ మొగ్గలు, 6 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 జాపత్రి, 3 దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా షాజీరా వేసుకోవాలి. ఒక చిన్న జాజికాయ ముక్కను కాస్త నలగొట్టి వేస్తే బిర్యానీకి మంచి వాసన వస్తుందండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వెంటనే ఒక 3 టమాటాలను చిన్న ముక్కలుగా కోసి వేసుకుని మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకుని 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసి మసాలాలన్నీ బాగా పట్టేలా కలిపి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించుకోవాలండి. చికెన్ ఉడుకుతూ ఉండగా ఇంకో స్టవ్ మీద ఒక పెద్ద పాత్రలో సగానికి కంటే ఎక్కువగా నీళ్లు వేసుకోవాలి. అందులో 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, కొద్దిగా షాజీరా, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, కొద్దిగా నూనె వేసి అలాగే నిమ్మరసం కూడా పిండండి. ఆ నిమ్మ చెక్కను కూడా అందులోనే వేసి నీళ్లు బాగా మరిగించుకోవాలి. మరొక పక్క చికెన్ మూత తీసి అడుగు అంటకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ లోపు చివర్లో వేయటానికి కొద్దిగా వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ఎసరు బాగా మరిగాక మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ అమ్మ చెప్పే చిట్కా ఏమిటంటే అన్నాన్ని పూర్తిగా ఉడికించకూడదండి. ఒక మెతుకు తీసి నలిపితే లోపల కొద్దిగా గట్టిగా అనిపించాలి. ఇలా 2గా విరగాలి. అంటే దాదాపు 75% మాత్రం ఉడికితే సరిపోతుంది. అన్నం 75% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా చికెన్ ఉడుకుతున్న పాత్రలోకి ఈ అన్నాన్ని నేరుగా వేసేయాలి. చికెన్ ఉన్న స్టవ్లో కూడా ఆన్లోనే ఉండాలి. ఇలా అన్నం మొత్తం వేసిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మనం ముందే కలిపి పెట్టుకున్న కుంకుమ పాలు, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా పైన ఏదైనా బరువైన పాత్రను పెట్టాలి. 15 నిమిషాలు దమ్ చేస్తే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత మూత తీసి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇక్కడ అమ్మ చెప్పే చిట్కా ఏమిటంటే మనం చికెన్ మీదనే అన్నం వేసుకున్నాం కాబట్టి మంటను సన్నగా పెట్టి దమ్ చేయాలి. మంట ఎక్కువగా ఉంటే అడుగంటుకుపోయే అవకాశం ఉంటుందండి. చూడండి అన్నం ఎంత పొడిపొడిగా వచ్చిందో, చికెన్ ముక్కలు కూడా ఎంత బాగా ఉడికాయో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.